బ్రో 'రవితేజ' గారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళ తండ్రి కన్ను మూశారని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా చాలా బాధపడుతున్నారు. అసలు ఆయన వయసు ఎంత? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అయితే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అంటే వరుసగా తీవ్రమైన విషాదాలు నెలకొంటూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇదే అనుకుంటూ ఉన్నారు. అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? రోజుకొక విషాద వార్త వింటూ ఉన్నాం. నిన్న మొన్న చూసుకుంటే మన కోట శ్రీనివాసరావు గారు కన్నుమూశారు. ఆ తర్వాత స్టంట్ మాస్టర్ రాజు గారు. సో ఇప్పుడు చూసుకుంటే రవితేజ గారి నాన్నగారు. సో మరి ఆయన వృత్తిరీత్యా ఒక మెడికల్‌కి సంబంధించిన ఆయన కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఆయన పలు ప్రాంతాలకి తిరగడం కావచ్చు. అండ్ దట్టు తను పెళ్లి అయిపోయిన తర్వాత రవితేజ గారు పుట్టిన తర్వాత కూడా తన వృత్తిరీత్యా మెడికల్‌కి సంబంధించిన వాడు కాబట్టి సో ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా తిరగడం. సో ఆ విధంగానే రవితేజ గారికి ప్రతి ఒక్క యాస కూడా వంటబట్టిందని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఆ విషయాన్ని స్వయంగా రవితేజ గారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే వాళ్ళ నాన్నగారి వయసు 90 ఏళ్ళు. సో మరి ఆయన ఆరోగ్యరీత్యా అదేవిధంగా వయసు కూడా మీద పడిపోయింది కాబట్టి ఇంకా ఆయన న్యాచురల్ డెత్తే పొందడం జరిగింది. ఎలాంటి హార్ట్ అటాక్ కానీ లేకపోతే ఇలాంటివి ఏవి కూడా లేవు. జస్ట్ ఆయన న్యాచురల్‌గానే చనిపోవడం జరిగింది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? రోజుకొక విషాదం వింటూ ఉన్నాం. మరి ఎప్పటినుంచో చాలా సంవత్సరాల నుంచి కూడా మనము సినిమా ఇండస్ట్రీ చూస్తున్నాం. కానీ అంటే కొంతమంది ఏజ్ బారైపోవడం కానీ, ఇంకొంతమంది యాక్సిడెంట్స్ కావడం కానీ, ఇంకొంతమంది సినిమా షూటింగ్‌లోనే అక్కడిక్కడ ఏదో యాక్సిడెంట్ జరగడం. సో ఆ సినిమా షూటింగ్‌లో భాగంగానే చనిపోవడం ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇంకొంతమంది మీద కేసులు అవుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌లని తిరుగుతూ ఉన్నారు. అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా రకరకాలుగా అవుతూ ఉన్నాయి. మరి ఒకవైపు చూసుకుంటే ఇంకొంతమంది జ్యోతిష్యులు కావచ్చు, వేణుస్వామి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఏదో జరిగిందని ఇలా రకరకాలుగా కూడా చెప్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు. కాకపోతే ఇంకా ఇలాంటివి తెలిసినప్పుడు మనం ఏమీ కూడా చేయలేము. ఎందుకంటే అది న్యాచురల్‌గానే జరిగిపోయింది కాబట్టి ఇక దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఇంకా హీరో రవితేజ గారు మాత్రం ప్రెజెంట్ అయితే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర విషాద ఛాయలో ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, రిలేటివ్స్ మాత్రమే లోపలికి అలో చేస్తున్నారని చెప్పేసి మీడియా వాళ్ళు కానీ, బయటి వాళ్ళని ఎవరు కూడా అలో చేయలేదనే విధంగా కూడా అప్డేట్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ఆయన అంత్యక్రియలు సాయంత్రం లోపు కూడా జరగొచ్చు అని కూడా కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాకపోతే ఇంకా ఆల్రెడీ మనకు రవితేజ గారితో పాటు ఇంకా ఇద్దరు కూడా ఆయనకు ఉన్నారని మనకు తెలుసు. సో అందులో ఒకరు కూడా చనిపోయారు. సో ప్రెజెంట్ అయితే ఇద్దరు. మరి వీళ్ళిద్దరితో పాటు ఆయన ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటూ ఉన్నారు. ప్రెజెంట్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర మీడియా వాళ్ళు కానీ బయట అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే లోపలికి ఎవరిని కూడా అలో చేయట్లేదు. ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రవితేజ గారి ఫ్రెండ్స్ కావచ్చు, అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అలో చేస్తున్నారు. ఎవరు కూడా ఇంట్లోకి అలో లేదని కూడా కొంచెం సమాచారం అయితే ఉంది. సో మొత్తానికి హీరో రవితేజ గారి నాన్నగారు నిన్న రాత్రి అయితే అనారోగ్యంతోని అంటే అదే ఏజ్ బారైపోవడం వల్ల చనిపోవడం అనే ఒక విషాదం అయితే ఇప్పుడు బయటికి వచ్చింది.